రే లోకేష్, ఏంటి ఫోన్ బాగా హీట్ ఎక్కిపోతుందిరా. గేమ్ ఆడుతున్నట్టా? సిపియూ లాగా, సిపియూకి ఫ్యాన్స్ ఉన్నట్టు మన ఫోన్ కూడా ఫ్యాన్ ఉంటే బాగుంటది కదా. ఏంటి ఎయిర్ కూలర్లా? అలాంటిదే. ఉండడం ఎందుకు, తయారు చేసేద్దాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. తయారు చేసేస్తావా? హాయ్ గైస్, ఈ వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటన్నది. అండ్ ఈ వీడియోలో డీపీగా నేను ఒక ప్రయోగం అయితే చేసాం అనమాట. ఏంటంటే సమ్మర్ కదా, మా మొబైల్స్ అయితే చాలా దారుణంగా హీట్ ఎక్కువేస్తున్నాయి. అండ్ సరదాగా ఒక కూలర్ తయారు చేసి దాని మీద వచ్చిన రిజల్ట్స్ అయితే మీకు చూపెడదాం కదా అని చెప్పి తయారు చేసాం ఈ కూలర్ని. అండ్ ఈ కూలర్ అంతా మీకు తర్వాత చూపెడతాను ఎలా తయారు చేశాను అన్నది ఏంటన్నది. కానీ ఇది నిజంగా చాలా బాగా వర్క్ అయింది. అండ్ డీపీగా అడుగుదాం అసలు ఎలా వర్క్ అయింది అన్నది. చెప్పురా మామ, ఎలా వర్క్ అయింది? బాగానే వర్క్. స్టార్టింగ్ అయితే వర్క్ అవుతుంది అనుకున్నాను, బట్ ఫ్యాన్ కట్ట చిన్నగా ఉండడం వల్ల. బట్ ఓకే, బాగానే వర్క్ అవుతుంది. ఈడేమన్నాడంటే, ఎవరైతే ఇంత బుడ్డి ఫ్యాన్ ఉంది ఎలా వర్క్ అవుతుంది, ఇది అసలు తగ్గుద్దా అన్నాడు. బట్ నేనైతే కాన్ఫిడెన్స్ తో తగ్గుద్దురా మామ అని చెప్పి స్టార్ట్ చేసాం. అండ్ ఇది నిజంగా తగ్గింది. వాడు ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకో మామ. ఒప్పుకోలేదు. వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఛానల్కి అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మొత్తం చూడండి మర్చిపోకుండా. చాలా క్రేజీ కంటెంట్ అయితే ఉంది వీడియోలో. అండ్ స్టార్ట్ చేద్దాం ఇంకా లాగ్ ఎందుకు. 1 hour later. గైస్, మొత్తానికి ఒక 3 అవర్స్ కష్టపడి దీన్ని అయితే తయారు చేశాను. అండ్ చూడండి, ఇక్కడ ఒక చిన్న సిపియూ ఫ్యాన్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చి మొబైల్ హోల్డ్ పెట్టుకోవడానికి, మొబైల్ని హోల్డ్ చేయడానికి అనమాట. మొత్తం పీవీసీతో తయారు చేసి ఒక రబ్బర్ బ్యాండ్తో ఆ మూమెంట్ని అయితే తెప్పిస్తున్నాను నేను. అండ్ ఇలా చాలా సింపుల్ డిజైన్తో తయారు చేశాను అనమాట. అండ్ ఈ ఫ్యాన్ వచ్చి 5 వోల్ట్తో ఆపరేట్ అవుద్ది. నేను అడాప్టర్ యూఎస్బీ అయితే కనెక్ట్ చేశాను. అండ్ ఇప్పుడైతే దీన్ని పూర్తిగా టెస్ట్ చేద్దాం అసలు ఏమవుద్దో. గైస్, డీపీ అయితే గేమ్ అయితే ఆన్ చేశాడు. మనం అయితే బీజిఎం అయితే ఆడుతున్నాం. అండ్ ఫస్ట్ అయితే మనం మొబైల్ టెంపరేచర్ అయితే చూద్దాం. ఒకసారి వెనక్కి తిప్పి చూడొచ్చు, 37 ఉంది గేమ్ స్టార్ట్ చేసినప్పుడు. అండ్ ఇప్పుడైతే గేమ్ ఆడరు. ఒక టీడీఎం అయితే ఆడతాడు. ఒక టీడీఎం ఆడి టెంపరేచర్ చూపెడతాను మీకు. పర్లే, మాట్లాడుకోవచ్చు మన వాళ్ళు. Take frequent breaks and play responsibly. Team match, let's go. గైస్, డీపీ గైడ్ పబ్జీ ఐడి కావాలితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆడి మామూలుగా ఉండదు, చాలా బాగా ఆడతాడు అన్నమాట డీపీ అయితే. ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతుంది కదా. ఇంకొక కిల్ కొట్టే డీపీ. MVP సూపర్. అండ్ గైస్, ఒక టీడీఎం అయితే ఆడాం. అండ్ ఇప్పుడైతే టెంపరేచర్ చెక్ చేద్దాం. వెనక్కి తిప్పే అబ్బాయి ఫోన్ ఎగ్జాక్ట్లీ కెమెరా మాడ్యూల్ దగ్గర 39 ఉంది. ఇందాక 37, ఇప్పుడు 39 వచ్చింది. అండ్ ఇప్పుడు మనం మన కూలర్ అయితే ఇన్స్టాల్ చేసి చూద్దాం అసలు. అండ్ ఇది చూపెట్టానా మీకు. అండ్ సిపియూ ఫ్యాన్ జస్ట్ ఇలా మొబైల్ మౌంట్ అండ్ యూఎస్బీతో కనెక్ట్ చేశాను. దీన్ని మనం మన మొబైల్ అడాప్టర్కి అయితే కనెక్ట్ చేయొచ్చు. ఒకసారి పెట్టుకో. అండ్ మొబైల్ అడాప్టర్ కనెక్ట్ చేసాక తిరుగుతుంది చూస్తారా, జుమ్ అని. అండ్ చూద్దాం అసలు ఇది వర్క్ అవుద్దా లేదా, మీరు తయారు చేయొచ్చా లేదా అన్నది ఇప్పుడే చెప్పేస్తాను. అండ్ ఇప్పుడైతే పెట్టి ఆడదాం. ముందు దానికంటే ముందు 37 degreesకి అయితే తేవాలి నేను. 37 degrees కూల్ అయ్యాకనే మనం స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మరి ఇలాగ తెలియాలి కదా. అండ్ ముందు 37 తెచ్చి అప్పుడు మీకు వీడియోస్ కంటిన్యూ చేస్తా. 1 hour later. గైస్, ఇప్పుడైతే సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కూలర్ ఇన్స్టాల్ చేసి టెంపరేచర్ అయితే చూద్దాం. అండ్ ఫస్ట్ అయితే టెంపరేచర్ చూస్తున్నాను చూడండి. అండ్ 37.2 ఉంది. సేమ్ ఇందాక కూడా సేమ్ ఉంది. అండ్ ఇప్పుడైతే కూలర్ ఇన్స్టాల్ చేసి గేమ్ ఆడదాం. ఇందాకలా పెరిగిందో లేదో చూద్దాం అసలు. ఇన్స్టాల్ చేయడిపి జస్ట్ ఇది మన ఫోన్కి పెట్టేసుకోవడమే, నథింగ్. ఇలా పెట్టి సాగుది. ఓకే, పవర్ బటన్ ఆన్ ఆఫ్ అయిపోయి చూసి. ఓకే, ఒకసారి కింద చూపి. అండ్ దీని లుక్స్ అయితే చూడండి అసలు ఎంత ప్రొఫెషనల్గా ఉందో. అండ్ ఇప్పుడైతే ఆడి చూద్దాం అసలు.
అండ్ మ్యాప్ అయితే స్టార్ట్ చేయి. టీడీఎంలో ఉందా? ఓకే. అండ్ అదే గేమ్ అయితే స్టార్ట్ చేసాడు. టెంపరేచర్ అయితే ఇప్పుడు కాన్స్టెంట్ ఉందా లేదా తగ్గుతుందా పెరుగుతుందా అన్నది చెప్తాను మీకు. NANI?お前はもう死んでいる。షాక్ అయ్యావా? Blue team is in the lead. మరి అమ్మ ఉందా అయిపోయింది. చూడండి అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. నోరు తెరిస్తే నాకు బూతులు ఎక్కువ వస్తాయి. మీరేమో పద్ధతులు అక్కడ ఉన్నాడు కొట్టు. ఒరే ఒరే హెడ్ తగిలింది. అస్సలు టపాటపని పగిలిపోయి స్టేజ్ కూడా వెళ్ళిపోయింది. ఎక్కడ ఉంటాడు చూడు, లేపి నా కొడుకు వచ్చాడు. అది రాసి పెట్టింది మనకి. Marked a location. అండ్ గైస్ గేమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టెంపరేచర్ చూద్దాం. ఒకసారి ఫోన్ ఆఫ్ చేసి దాన్ని రిమూవ్ చేయి. టెంపరేచర్ చూద్దాం. ఇదే తెలుసుకోవాల్సిన నా టైం. అండ్ ఇప్పుడు మన కూలర్ కూడా రన్నింగ్లోనే ఉంది చూడండి, ఇప్పుడు తిరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఏదైతే పొజిషన్ చూసామో అదే పొజిషన్లో టెంపరేచరు చూడొచ్చు. సేమ్ 37 ఉంది కాన్స్టెంట్, అసలు తగ్గలేదు పెరగలేదు అనమాట. 2 degrees అయితే పెరిగింది, అదే 0.2 degrees తగ్గింది. ఎటువంటి చేంజ్ అయితే లేదు, సేమ్ 0.1 degree అయితే తగ్గింది అనమాట. గ్రేట్, ఏమనుకున్నారు అట్లా ఉంటుంది మనతో. అండ్ ఇదైతే హీట్ని తగ్గిస్తుందని చెప్పలేము కానీ హీట్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట డివైస్ని. అండ్ గైస్ ఇప్పుడైతే నా మొబైల్కి అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు కెమెరా దీంతోనే వాడాను. ఇప్పుడు ఒకసారి టెంపరేచర్ చూద్దాం. చూడొచ్చు 41 ఉంది కదా, 41 ఉంది. అండ్ ఇప్పుడు నేనైతే కూలర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను అదే ప్లేస్లో, ఏదైతే ప్రాసెసర్ అయితే ఉంటుంది అక్కడ. అండ్ కాసేపు అయ్యాక మనం అయితే టెంపరేచర్ అయితే చూద్దాం. గైస్ నియర్లీ 5 minutes అయితే మనం కూలర్ని అయితే దీనికి ఇన్స్టాల్ చేసాం. అండ్ ఇప్పుడైతే ఫైనల్గా ఇప్పుడైతే టెంపరేచర్ అయితే చూద్దాం. ఇప్పుడైతే రిమూవ్ చేసేస్తున్నాను నేను. రిమూవ్ చేసి పక్క వెళ్ళాడు తమ్ముడు ఆడుకో. అండ్ అయితే ఆన్ చేస్తున్నాను. సేమ్ చూడొచ్చు ఒకసారి, షాకింగ్ రిజల్ట్ అనమాట. అండ్ ఇదైతే మీరు ఒప్పుకోవాలి, తగ్గుతుంది అబ్బా నిజంగానే, కూల్ అయితే అవుతుంది పక్క. దీన్ని అయితే మీరు కంపల్సరీ ట్రై చేయండి, ఎందుకంటే టెంపరేచర్ కంట్రోల్లో అయితే కంపల్సరీ వస్తుంది. అండ్ ఇదైతే ఎయిర్ కూలర్ లెక్క వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం కుదిరితే లిక్విడ్ కూలర్ మీద కూడా వర్క్ చేద్దాం. కొన్ని వీడియోస్ తర్వాత లిక్విడ్ కూలర్ కూడా తయారు చేద్దాం. అండ్ మీకు అది కావాలొద్దో కమెంట్ చేయండి. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ వీడియో అండ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ ఛానల్కి అయితే లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.